ప్రపంచంలో ఎన్ని ఆధునిక వైద్య శాస్త్రాలు వస్తున్నా కూడా ప్రపంచ గతిని మారుస్తుంది అని ప్రజలు నమ్ముతున్నా కూడా అంతుపట్టని వైద్య శాస్త్రం ఈ భూమండలం మీద ఏదైనా ఉంది అంటే ఆయుర్వేద వైద్య శాస్త్రం. దేశీయ శాస్త్రంలో ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. అంటే ఆధునిక వైద్య శాస్త్రంలో జరగని మీకు దొరకని లభించిన అద్భుతాలన్నీ కూడా ఆయుర్వేద శాస్త్రంలో దొరుకుతూ ఉంటాయి. అవి ఎట్లాగంటారా? ఒకసారి మీరు గమనిస్తే వెరికోవెయిన్స్ అని కాకుండా రకరకాల జబ్బులకి మన దేశీయ వైద్య విధానంలో ఆయుర్వేద శాస్త్రంలో బలమైన ఔషధాలు ప్రపంచ మానవాళికి ఎన్నో అందుబాటులో ఉన్నాయి. మనం దీన్ని మర్చిపోయాము. ఆధునిక వైద్య శాస్త్రం అంటే అలోపతికి బాగా అలవాటు పడ్డాం. మేము చాలా సందర్భాల్లో చెప్తా ఉన్నాం, అలోపతి అనేది ఎమర్జెన్సీలో మాత్రమే వాడదగినది. దీర్ఘకాలంలో వాడుతూ ఉంటే మీ జీవితం సర్వనాశనం అయిపోవడం 100% జరుగుతూ ఉంది. ఎందుకనగా ఒక ఉదాహరణ చెప్తాను. మోకాల నొప్పులకి చాలామంది వెళ్తూ ఉంటారు డాక్టర్స్ దగ్గరికి. తప్పులేదు, వెళ్ళడంలో తప్పులేదు. బాగా విపరీతంగా నొప్పులు ఉన్నాయనుకోండి, వెళ్ళండి, తప్పులేదు. కానీ అదే అలోపతి వైద్య శాస్త్రంలో దీర్ఘకాలికంగా మీరు చికిత్స చేసుకుంటూ ఉంటే మోకాల నొప్పులకి తీసుకునే ఔషధాలు క్రమేణా తర్వాత రోజుల్లో మీకు కిడ్నీ పంపింగ్ పైన అంటే కిడ్నీ ఫిల్టరేషన్ పైన దాని ప్రభావం పడి డయాలసిస్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. అంటే మీకు ఇక్కడ జరిగే అద్భుతమైన విశేషం ఏంటంటే, మీరు అలోపతి డాక్టర్ దగ్గరికి ఒక రోగంతో వెళ్ళారు, చివరికి మీ అంతకు మీరే స్వర్గలోకానికి మీరు ప్రయాణానికి పూనుకున్నారు. అంటే మీకు ఇక్కడ అర్థమైందా? ఇట్లాగా రకరకాల జబ్బులకి అన్నిటిపైన ఆధారపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఆయుర్వేదంలో డెఫినెట్గా ఏ వైద్యము తీసుకోవచ్చు, అవసరమైతే ఆ వైద్యం తీసుకోవచ్చు. అవసరం ఉంది అనుకుంటే రెండు కలిపి ప్రయాణం చేయొచ్చు. దీంట్లో అటువంటి అనుమానమే అక్కర్లేదు. కాకపోతే ఇక్కడ ప్రొఫెషనల్స్కి సంబంధించిన మంచి డాక్టర్ని ఎన్నుకోవడమే ఇక్కడ మీపై ఆధారపడుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మనము మన దాంట్లోకి వచ్చేటప్పటికి ఈరోజు అలోపతిలో దొరకనిది ఆయుర్వేదంలో దొరికేది. అలోపతిలో మనకు వెరికోవెయిన్స్కి మందే లేదు. అక్కడ మనకేం చేస్తారు? వెరికోవెయిన్స్ అనేటప్పటికి నరాల ఉబ్బు వ్యాధి, నరాల లోపల రక్తపు ఆక్సిజన్ అందక పేరుకుపోయి, ఇది నరాల్లో ఉబ్బు వ్యాధిని మనం ఎవరి దగ్గర చూస్తూ ఉంటాం బాగా? ఒంటింట్లో మహిళలు క్రమంగా గంటల కొద్దీ వాళ్ళు చేసే శారీరక శ్రమ వల్ల, అంటే వాళ్ళు కుటుంబ పోషణ కోసం ఉదయం లేస్తూనే వాళ్ళు గంటల తరబడి వంటింట్లో నిల్చోవడం వల్ల, వంటలు చేయడం వల్ల, సామాన్లు కడగడం వల్ల, మళ్ళీ రకరకాలుగా పనులు చేయడం వల్ల ఏమైపోతుందంటే గంటల తరబడి వాళ్ళు నిల్చోవడం వల్ల అక్కడ సిరల్లో రక్తం పేరుకుపోవడం జరుగుతుంది. సరిగ్గా ఆక్సిజన్ సరఫరా అంటే రక్త సరఫరా జరగాక అక్కడ సిరల్లో రక్తపు గడ్డలు కట్టడం జరుగుతుంది. ఆ సిరలు కూడా మనం బాగా గమనిస్తే ఇంత లావుగా ఉబ్బినట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. ఎక్కడ? పిక్కల దగ్గర, కాళ్ళ దగ్గర ఉన్న పిక్కల దగ్గర. అట్లాగే మనం ఈ లక్షణాలు ఎవరి దగ్గర చూస్తాము? ట్రాఫిక్ పోలీస్ వాళ్ళ దగ్గర. అట్లాగే ఈ లక్షణాలు ఎవరి దగ్గర చూస్తాము? ఇంకా రకరకాల మాస్టర్ షెఫ్స్ దగ్గర, హోటల్స్లో పనిచేసే వాళ్ళ దగ్గర, ట్రాఫిక్ పోలీస్ వాళ్ళ దగ్గర, అట్లాగే గంటల తరబడి ఆఫీస్లో కూర్చుని ఐటీ ప్రొఫెషనల్స్ దగ్గర. అంటే ఎవరైతే శరీరానికి శ్రమ ఇవ్వకుండా, శరీరంలో రక్త ప్రసరణ సరిగ్గా జరిగే వ్యాయామాలు చేయకుండా గంటల తరబడి క్రమేణా కూర్చోవడం లేదా నిల్చోవడం, ఇలా రెండు రకాలుగా పనిచేసే వాళ్ళ దాంట్లో మనం ఈ వెరికోవెయిన్స్ అనే వ్యాధిని చూస్తాము. అయితే ఇక్కడ దీనికి ఆయుర్వేదంలో చాలా గొప్పదైన ఔషధం ఉంది, చాలా బ్రహ్మాండమైన ఔషధం ఉంది. అయితే మనం ఆయుర్వేదంలో ఔషధం చూసేటప్పటికైతే మీరు చూడండి ఎంత బ్రహ్మాండమైన ఐదం. అంత మనము తీసుకునే ఆహారపు ఔషధాలు అంటే ఆహారపు నిర్మాణంతో తయారయ్యేదే బ్రహ్మాండమైన ఆయుర్వేదం. ఇక్కడ చూసినట్టయితే ఒకసారి చూడండి, ఇక్కడ చూడండి ఎల్లిపాయలు, ఇక్కడ చూడండి ఇది పిప్పలు, ఇక్కడ చూడండి ఇది శొంఠి. ఈ మిగతా ఈ 3 ఐటమ్స్ మా సంస్థలో మేము ఆయుర్వేద ఔషధం తయారు చేస్తాం కాబట్టి మేము మా సంస్థ మనుగడ కోసం, మా యొక్క కుటుంబ పోషణ కోసం వీటిని మేము దాచిపెట్టడం జరుగుతుంది. ఇక్కడ ఇవన్నీ కూడా మనం తీసుకునే ఆహారంలో వాడే ఔషధాలు మాత్రమే. ఎందుకంటే మేము ఇక్కడ ఎందుకు దాచిపెట్టడం జరుగుతుంది అంటే, అలోపతిలో మీరు టక్కునట్లాగా డాక్టర్ దగ్గరికి వెళ్తారు, వాళ్ళు స్కానింగ్ రాస్తే ఏమాత్రం సంకోచించకుండా, ఏమాత్రం ఆలోచించకుండా ఎంఆర్ఐ రాస్తే 8,000 అట్లా తగలబెట్టి మీరు స్కాన్స్ చేయించుకుంటారు. సిటీ స్కాన్ అయితే 4,000 పెడతారు, అట్లా తీయించేసుకుంటారు. డాక్టర్ ఫీజు కట్టమంటే 5,500 బ్రహ్మాండంగా కడతారు. 1,000 రూపాయలు డాక్టర్ హైదరాబాద్లో కట్టమంటే 1,000 రూపాయలు కడతారు. అదే డాక్టర్ చుట్టూ మీరు ఆస్తులు అమ్ముకొని తిరగమన్నా తిరుగుతారు. కానీ ఆయుర్వేదం వచ్చేటప్పటికి మీకు అన్నీ ఫ్రీ కావాలి. అన్నీ ఫ్రీ కావాలంటే మరి మేము ఎట్లా బతకాలి? ఇంత దేశ వైద్య విధానాన్ని ఈరోజు మీ కళ్ళ ముంగలికి తీసుకొని వచ్చినా కూడా
దురదృష్టం ఏంటంటే ఇంకా దేశ విధానం వైపు ఆ జనాలు రాకపోవడం, దీన్ని పూర్తిగా కనుమరుగు చేసే విధంగా ఈరోజు జనాల నడవడిక ఈరోజు సమాజంలో పెరిగిపోవడం. అందుకని ఇక్కడ ఏం జరుగుతుంది, ఎక్కడైతే నాటు పాలు ఈరోజు మీరే చూడండి, బాగా గమనించండి, దేశీయ ఆవు పాలు ఏ రేటుకి వెళ్ళిపోయాయి, దేశీయ ఆవు నెయ్యి ఏ రేటుకి వెళ్ళిపోయింది. ఇట్లా క్రమక్రమంగా మీరు దూరం అవుతున్న కొద్దీ దీని ఉత్పత్తి తయారు చేసే వాళ్ళ దగ్గర మీకు తప్పకుండా డిమాండ్ పెరుగుతూ ఉంది. ఈరోజు తప్పకుండా మేము దీనిపైన ధర తీసుకోవాల్సిందే, ఎందుకంటే మా కుటుంబాలు ఉంటే మా కుటుంబ పోషణకు మాకు అవసరం కూడా. కాబట్టి దీన్ని ఈరోజు మార్కెట్లోకి తీసుకొస్తూ ఉన్నాం, చాలా రోజుల నుంచి మేము ఇస్తూ ఉన్నాం. ఇది పనిచేసే తీరు మహాద్భుతంగా ఉంటుంది. ఇక్కడ మీకు కూడా తెలుసు ఎల్లిపాయలు చేసే గొప్ప గుణం ఏంటో మీకు తెలుసు, అట్లాగే పిప్పల ద్వారా జరిగే మంచి ఏంటో తెలుసు. మీకు ఇటువంటి పొడి నొప్పులను నివారిస్తుంది. ఇట్లా రకరకాల ఔషధాలు, రకరకాల ఒంటింట్లో ఉన్న ఔషధాలు ఈరోజు మీకు ఉపయోగపడే విధంగా ఈరోజు సమాజంలోకి తీసుకొస్తూ ఉన్నాం. ఈ వెరికోవేన్స్కి ఇది చాలా బ్రహ్మాండమైన ఔషధం. వీటన్నిటిని కలిపి దీన్ని కషాయం చేసుకొని తాగితే మీకు 3 నెలల లోపల బ్రహ్మాండంగా, మీకు చిన్నగా అప్పుడే స్టార్టింగ్ స్టేజ్లో ఉందనుకోండి వెరికోవేన్స్, ఇంకా లేదు కొద్దిగా మధ్యస్థంగా ఉంది, తప్పకుండా వాటి నుంచి ఉపశమనం దొరుకుతుంది. అంటే ఆ రోగం తాలూకు లక్షణాలన్నీ కూడా నివారించబడతాయి. ఇక్కడ వెరికోవేన్స్ లక్షణాలు ఎట్లా ఉంటాయో తెలుసా అండి, అసలు నిలబడలేకపోతారు, నరాలు ఇంత లావుగా ఉబ్బుతాయి, వాళ్ళకి ఏ పని చేసుకుందామన్నా చాతనవ్వదు. నరాలు ఉబ్బి లాస్ట్కి జరిగే అతిపెద్ద ఘోరమైన విషయం ఏంటంటే, లాస్ట్కి నరాలు బాగా ఉబ్బి పేరుకుపోయి నరాలు బాగా లాగి శరీరాన్ని హింసించే విధంగా మీకు నొప్పి లేస్తూ ఉంది. అంటే శరీరము నాకెందుకురా దేవుడా ఈ రకమైన నొప్పులు, నా శరీరానికి ఎందుకు ఈ నొప్పులు అనే బాధ మీకు వేదన కలుగుతూ ఉంటుంది. అట్లాంటి లక్షణాలు వెరికోవేన్స్ ఎందుకు ఉంటాయో తెలుసా, అక్కడ నరాల లోపల రక్తం గడ్డ కట్టుకపోవడం వల్ల, రక్తాల్లో ఆక్సిజన్ సరఫరా జరగకపోవడం వల్ల ఈ రక్తాన్ని గడ్డలను, ఈ రక్తము ఏదైతే నరాల్లో రక్తపు గడ్డలు కట్టుకున్నాయో దాన్ని పగలగొట్టే బలమైన ఔషధం ఎల్లిపాయ. ఎల్లిపాయకున్న గుణం ఏంటంటే, అప్పుడే శరీరంలో ఎక్కడైనా రక్తపు గడ్డ కట్టుకుంది అనుకోండి, ఇమ్మీడియట్గా మీరు ఎల్లిపాయతో డికాషన్ చేయించుకొని తాగండి. అంటే చాలా వండర్ఫుల్గా పనిచేస్తుంది. మీరు చూడండి, చాలామందికి తెలుసు కూడా ఈరోజు బీపీని కంట్రోల్ చేస్తుంది ఎల్లిపాయ. అంటే ఎల్లిపాయ బీపీని కంట్రోల్ చేయడానికి కారణం ఏంటంటే, అక్కడ పేరుకుపోయిన రక్తాన్ని మళ్ళీ పలచబడేలా చేస్తుంది అన్నమాట. ఇలా రకరకాలుగా మన ఒంటింట్లో ఉండే ఈ ఔషధాలతో మనం తయారు చేసే ఈ ఔషధాన్ని ఈరోజు వెరికోవేన్స్గా ఈరోజు మేము ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాం. దీన్ని వాడండి, మీరు అదృష్టవంతులు అవ్వండి. ఎందుకంటే ఆయుర్వేదం తలుపు తట్టే వాళ్ళందరూ కూడా అదృష్టవంతులు. ఎందుకు అదృష్టవంతులు అంటే, మరణపు అంచులకి చాలా దూరంగా ఉంటారు, అదే ఆయుర్వేదం. ఒక్క రోగానికి మీరు ఔషధం తీసుకుంటే, ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకో, మీరు కేవలం ఇక్కడ వెరికోవేన్స్ అనే మాత్రానికి, అంటే దానికి మాత్రమే మీరు ఔషధం తీసుకుంటే శరీరంలో పలు రకాల రోగాలని, శరీరంలో వ్యాపించిపోయే 10 రకాల రోగాల మీద ఈ ఔషధం పనిచేస్తుంది. అదే గొప్పదైన ఔషధం మన ఆయుర్వేదం. ఒక్క రోగానికి మీరు మందు తీసుకుంటే రకరకాల రోగాల మీద ఇది ఫైట్ చేస్తూ ఉంది, రకరకాల రోగాలను తగ్గిస్తూ ఉంది. అలోపతిలో ఒక గోళీ మీరు తీసుకుంటే ఇంకో రోగాన్ని సృష్టిస్తుంది. అలోపతి ఎప్పుడు అవసరమో అప్పుడే తీసుకోండి. కానీ నా జీవితం అంతా అలోపతిని అంటే, నీ జీవితం అంతా హాస్పిటల్ మంచానికే పరిమితమైంది. కావాలంటే చూడండి, ఇంట్లో పెద్దవాళ్ళని బాగా అబ్జర్వ్ చేయండి, మీకే తెలుసు. అదే ఆయుర్వేదంలో ఉండే వాళ్ళని చూడండి, చాలా అదృష్టవంతులుగా ఉంటారు. ఎందుకంటే ఒక రోగానికి మందు కొంటారు, నానా రకాల రోగాల నుంచి బాగుపడతామంటారు. దాన్ని తెలియజేస్తూ నమస్తే, మీ పృథ్వీరాజ్, శ్రీ సరస్వతి ఆయుర్వేదం మరియు ప్రకృతి ఉత్పత్తులు, షాద్నగర్.